మానవత్వానికి సరైన నిర్వచనం మనిషి. ఓర్పు, క్షమాగుణం, దయ ఇవన్నీ మనిషిలో ఉన్న మానవత్వాన్ని ప్రకటించే సహజ గుణాలు. ఇవన్నీ ఉన్నప్పుడు మనిషిలోని మానవత్వం సహజంగానే పరిమళిస్తుంది. పుట్టినరోజు పండగే అందరికీ అనే పాటతో మన ముందుకొచ్చేస్తోంది అనీషా మోహంతి. జీవన తరంగాలు చిత్రం కోసం జేవి రాఘవులు గారు సంగీతం సమకూర్చిన ఈ పాటను పాడింది సుశీలమ్మ గారు, రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇప్పుడు ఈ పాటను వింటూ చూద్దాం. అనీషా మోహంతి, మంచి పాటతో వచ్చావు. మరి నువ్వు పాటని ఎలా పాడావో సంగీత విశ్లేషకులను అడిగి తెలుసుకుందాం, ఓకేనా? వాసురావు సార్, అనీషా మోహంతి ఎలా పాడింది? చాలా చక్కగా పాడింది అమ్మా. నేను యువర్ అనీషా మోహంతి అంటే తెలుగా, నువ్వు వేరే ఊరమ్మాయా? ఫ్రమ్ ఒరిస్సా సార్. సారీ? ఫ్రమ్ ఒరిస్సా. ఫ్రమ్ ఒరిస్సా. హౌ డిడ్ యూ కమ్ హియర్? Actually, I saw the Salapana program. I liked it very much, so I requested them. So they gave me this chance. You speak Telugu? Little bit. Then you sang very good. Every ucharana chala bagundi. And నీ వాయిస్ చాలా స్వీట్ వాయిస్. సుశీల గారు పాడిన పాట ఇది.
కరెక్ట్. సుశీల గారు అంటే ఇంకా మహాతల్లి. ఆవిడ ఏ భాష పాడినా మళ్ళీ రీవెంట్ చేసి వినక్కర్లే, పాడుతున్నప్పుడే రాసేసుకోవచ్చు ఆ మాటలు. ప్రపంచంలో నాకు తెలిసి ఒకే ఒక గాయని పాడితే ఆవిడ పాడుతుండగానే ఆ మాటలు అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఉచ్చారణ అంత క్లియర్గా ఉంటుంది. అది ఆవిడ గొప్పతనం కాదనుకుంటాను, భగవంతుడు గొప్పతనం. ఆవిడికి అలా పుట్టించాడు ఆవిడని. అది ఆ మహాతల్లి పాడిన పాట నువ్వు పాడావు. నువ్వు ఎక్కడ మీరు అసలు ఒరిస్సా అంటే వేరేలా మాట్లాడతారు మీరు. నా పేరు వాసు అంటే మీరు బాసు అంటారు, బాసురావు అంటారు, బెంగాలీ ఆర్ ఒరిస్సా అని. ఎక్కడ అలాంటి ఎక్కడ కనబడలేదు. గాడ్ బ్లెస్ యూ మా. వెరీ గుడ్, వెరీ గుడ్, Thank you, sir. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హనీ సార్ మీరు చెప్పండి. చాలా బాగా పాడావమ్మా. ఈ పాట ఎలా ఉందంటే ఒక జలపాతం జల అలా ప్రవహిస్తుంది మనకి ఆ కొండల కోణంలో. అలాగా సుశీల్ గారు ఓకే, ఆవిడ చక్కగా పాడారు. తర్వాత చెప్పాలి, నీకు భాష తెలియకపోయినా సాహిత్యం చాలా చక్కగా పలికావు, చాలా బాగా పాడు, శృతి శుద్ధంగా చాలా బాగా పాడు. Thank you, sir. ఓకే అమ్మా, గ్లాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనీషా, మంచి పాటతో వచ్చావు. ఇలాంటి మంచి మంచి పాటల్ని సెలెక్ట్ చేసుకుని ఫ్యూచర్లో పెద్ద సింగర్గా రావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you.